హెచ్ఎండిఏ మోకిలాలో వాళ్లే లేఅవుట్ వేసి ప్లాట్లుగా అమ్ముతున్నారు. సో ఇది ఇంతకు ముందు లాస్ట్ టైం 2023లో అంతకు ముందు కూడా 2 సార్లు ఆప్షన్ పెట్టి అమ్మారనమాట. ల్యాండ్ కొనడం మంచిదేనా అంటే మంచిదే. ఎందుకంటే గవర్నమెంటే ఒక ల్యాండ్ పార్సెల్ ని ప్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముతుంది. సో రేపటి నాడు లీగల్ లిటిగేషన్స్ ఏమీ ఉండవు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మోకిలా మంచి డెవలపింగ్ ఏరియా. ఇప్పుడు కోకాపేట్ కి నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఆ మధ్యలో అంతా 111 జియో కింద ఉంది ల్యాండ్. సో అక్కడ జరగని డెవలప్మెంట్ ఇంకా నెక్స్ట్ మోకిలాలో ఉంటుంది. సో ఆ పరంగా కూడా మంచిదే అది ల్యాండ్ జియోగ్రఫీ పరంగా. మరి ఇష్యూ ఏంటి అంటారా? ఏంటి అంటే గవర్నమెంట్ లో ఇట్లా ఆప్షన్ కి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేలం పాటలో పెడతారు. సో జనాలు కూడా పక్కనోడు ఏ రేట్ లో వేలం పాట వేస్తున్నారో తెలియదు కాబట్టి అడ్డగోలు రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు వేలం పాటలు వేసి రేట్లు పెంచుతున్నారు. తెలియక అది. ఇక్కడ ఈ తెలియని అమాయకపు ఇన్వెస్టర్స్ ని గవర్నమెంట్ కూడా ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది అంటే లాస్ట్ టైం 80,000 కి పోయింది, 90,000 కి పోయింది అని చెప్పి ఒక పుకారు లేపారు. అది ఎవరు లేపుతారు? ఎవరికి అవసరం అని లేపడము? గవర్నమెంట్ లేపిందా అంటే ఎవరికి అవసరం? అమ్ముతుంది ఎవరు? ఆ లాజిక్ ప్రకారం వాళ్ళు ఇండైరెక్ట్ గా రేట్ ని హైక్ చేస్తున్నారు. ఇప్పుడు 2023 ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ రేట్ల మీద ఉన్నారు 80,000 అట్లా, ఇప్పుడు ఈ రోజున వెళ్తున్నాయి ఆ రేట్లకి వెళ్ళవు. సో వాళ్ళకి వేస్ట్ కదా అప్పుడు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు. సో హైప్డ్ రేట్ల మీద కొనొద్దు. సో లైక్ మై సజెషన్ ఇస్ ఒక 35,000 to 40,000 రేంజ్ లో మోకిలాలో ఆప్షన్ ప్లాట్స్ ని బిడ్ చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే టోటల్ 1,300 ప్లాట్స్ ఉంటే దాంట్లో ఇప్పుడు దాకా సేల్ అయిన ప్లాట్లు ఫస్ట్ ఫేజ్ లో 50, సెకండ్ ఫేజ్ లో 300. ఏది వాళ్ళంతా హైప్ లేపితే కూడా ఇంకా దగ్గర 1000 ప్లాట్లు 970 ప్లాట్స్ అరౌండ్ ఇంచుమించు 1000 ప్లాట్లు కొనలేదు జనాలు. మీరు ఏం గమనించాలి? అదే కన్సిస్టెన్సీ జనాలు మెయింటైన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు రేట్ల మీద బిడ్ లేకుండా ఒక నార్మల్ స్టాండర్డ్ గా ఒక 30 to 35 రేంజ్ లో వేసారు అనుకోండి, ఇంతే. ఎవరు కొనకపోతే గవర్నమెంట్ కూడా మిగిలిపోతాయి. ఆ ప్లాట్ మళ్ళీ నెక్స్ట్ టైం అమ్ముతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎట్లా పడితే అట్లా బిడింగ్ వేయకుండా ఒక నార్మల్ రేట్ లో వేయండి. ఎందుకంటే మీకు ₹1,00,000 పెడితే కోకాపేట్ లోనే వచ్చేస్తుంది ల్యాండ్, ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. ఇంకొక 20-30 వేలు పెడితే నార్సింగ్ అక్కడంతా కూడా. సో మోకిలాలో అంతా పెట్టి కొనడం అనేది యూజ్లెస్ అది.